కాఫీ కలిపి తీసుకురానా? ఆహా, ఆవిడ గారే కాఫీ కలపడానికి మాత్రం నీకు బోల్డ్ ఎంత టైం దొరుకుతుందే? అదే నేను అడిగితే చేతులు ఖాళీగా మూతులు ఖాళీగా పెడసరంగా మాట్లాడతావు. రోజంతా ఆఫీస్లో కష్టపడి పనిచేసి వస్తుంది. అలాంటి వాళ్ళకి కాఫీ కలిపివ్వాలనిపిస్తుంది. నీలాంటి మనుషులకి ఎందుకు ఇవ్వాలి? ఏ కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా, కనీసం కాఫీ అయినా కలుపుకోలేవా? అంటే నాకు కాళ్ళు చేతులు పోవాలనే కోరుకుంటున్నావన్నమాట. చిచి, నీలాంటి భార్యలుండబట్టే భర్తలకి మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దస్తమానం నువ్వు ఇంట్లో కూర్చుంటే ఇంకెక్కడ మనశ్శాంతి? గోళ్లు గిల్లుకుంటూ రోజంతా ఇంట్లో ఉండకపోతే ఏదైనా ఉద్యోగం వెతుక్కోరాదు? అది నీకు అనవసరం. ఎందుకు అనవసరం? చెల్లి సంపాదిస్తుంటే దర్జాగా తిని కూర్చోడానికి నీకు సిగ్గనిపించడం లేదు? షాపుంటే 4 రోజులు ఎగిరావు. వాడెవడో నీ తిక్క కుదిర్చిపోయాడు. దాని గురించి ఆలోచిస్తూ ఇంట్లో కూర్చోకపోతే వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా? చూడు, నువ్వు కాఫీ కలిపిస్తే కలిపు, లేకపోతే నోరు మూసుకునుండు. నేనేం చెయ్యాలో చేయకూడదో నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. వదిన అనే దాంట్లో తప్పే ఉంది. అది ఇద్దరు ఒక చోట చేరితే చాలు ఇదే గొడవ. ఇప్పుడు నేను రోజు ఇంట్లో దొరుకుతున్నాను కదా, రోజుకు 2 సార్లు క్లాస్ తీసుకుంటున్నారు. నేను రేపు పెళ్ళై వెళ్ళిపోతాను. నీ భార్య పిల్లని నువ్వు పోషించుకోవాలి కదా. ఏదో ఒక ఉద్యోగం దొరికితే నాకు కొంత ఊరటగా ఉంటుంది. నీ సంపాదన మీద బతకాలని నాకు ఎప్పుడూ లేదు. కాలం కలిసి రావడం లేదంతే. మొన్న ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేశాను, దొరికితే జాయిన్ అవుతాను. నీకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎవరిస్తారు? అప్లై చేశాను, దొరకలేదంటూ మళ్ళీ ఇంట్లోనే కూర్చుంటావు. నీకలాంటి ఉద్యోగాలు ఎందుకు దొరుకుతాయి? ఆ ఆశలన్నీ పక్కన పెట్టి ఎక్కడన్నా డ్రైవర్ గానో క్లీనర్ గానో చేరు. నేను చచ్చిన ఆ పని చేయను. నువ్వెందుకు చేస్తావు? మమ్మల్ని పస్తులతో మార్చి చంపుతావు అంతే. అబ్బాబా, అయినా నీకంత భయం దేనికి? సుప్రతేకేమన్నా పరాయి మనిషా? సరే, పెళ్ళవుతోంది కాబట్టి ఉద్యోగం మానేస్తుంది. అంత మాత్రం చేత మన గురించి మర్చిపోతుందా? నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా తనే చూసుకుంటుంది. నెల నెల ఎంతో కొంత డబ్బు పంపిస్తుందిలే. ఆ విషయం గురించి తనకి వేరే చెప్పాలా? తన కనీస బాధ్యత. చిచి, మనిషి పుట్టక పుట్టావెందుకు? నీకన్నా జంతువులు నయం. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని? ఇంతకన్నా నీచంగా ఎవరూ మాట్లాడలేరు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎటువంటి ఆర్థికపరమైన సంబంధాలు ఉండకూడదని సుప్రతీక తేల్చి చెప్పేసింది. అయినా నువ్వింకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావంటే నిన్నేమనాలి? నిన్ను చేసుకున్న పాపానికి ఎప్పుడో ఏ నుయ్యొగ్గయో చూసుకొని ఉండాల్సింది. పాప కోసం బతుకుతున్నానంతే. ఆహా, అలాగా? గొప్ప త్యాగమైవి. పాప సంగతి నేను చూసుకుంటా గాని నీకంత ఇబ్బందిగా ఉంటే ఆ పని చేసేయి. నాకు కాస్త మనశ్శాంతిగానైనా ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. నేనింతకు ముందే చెప్పాను, పెళ్ళై నేను వెళ్ళిపోయాక ఇక నీ దారి నీదే. అక్కడి నుంచి డబ్బు పంపించే ప్రసక్తే లేదు. ఆ ఆశలేవి పెట్టుకోవద్దు. ఈలోగానే త్వరగా ఓ ఉద్యోగం వెతుక్కో. ఏది దొరక్కపోతే వదిన చెప్పినట్టు ఎక్కడో ఒక చోట డ్రైవర్గానైనా ఉద్యోగం సంపాదించు. మా ఆఫీసులో కూడా ట్రై చేయొచ్చు. ఆహా, మీ ఆఫీసు? అక్కడ నేను డ్రైవర్గా పనిచేయాలి, అది నీ కింద. చావనైనా చస్తాను గాని ఆ పని చేయను. చచ్చేవాడివైతే ఎప్పుడో చచ్చేవాడివి. మమ్మల్ని ఇలా రోజు చంపేవాడివి కాదు. నిన్ను చేసుకున్న పాపానికి వదిన ఏనాడు సంతోషంగా కనిపించలేదు. ఎప్పుడూ ఏదో ఒక బాధ, టెన్షన్. నువ్వు మారాలని, బాధ్యతలు తెలుసుకోవాలని, సమాజంలో తలెత్తుకొని తిరగాలని ఎంతగానో ఆశించింది. ఎన్నో రకాలుగా నీకు నచ్చ చెప్పింది. నిత్యం నరకయాత్ర అనుభవించింది. అదంతా నాకు తెలుసు. ఇప్పుడు కూడా తనే నగలడుగుతోందా, ఇల్లు కార్లు కోరుతోందా? 2 పూట్ల తనకి తన బిడ్డకి ఇంత తిండి పెట్టమంటోంది. ఆ మాత్రం కూడా చేయలేవా? చేయకపోగా ఇలా చెయ్యి చేసుకోవాలని చూస్తావా? అంత మంచి మనిషిని ఇన్ని బాధలు పెడుతున్నావు. ఆ ఉసురు ఊరికే పోదు. ఇప్పటికైనా మేమెందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం చేసుకొని ఓ 4 రాళ్లు సంపాదించడం నేర్చుకో. నేను నీకు అక్కడి నుంచి డబ్బు పంపించలేక కాదు,
అది మా అత్తవారిల్లు. అక్కడి నుంచి నీకు డబ్బు పంపించడం, దాంతో నీ కుటుంబం బతకడం ఎంత నీచంగా ఉంటుందో ఆలోచించు. అలాంటి దౌర్భాగ్యపు బతుకు నీకెందుకు? నువ్వెంత సంపాదిస్తున్నావన్నది ముఖ్యం కాదు. నువ్వు కష్టపడి రోజు 10 రూపాయలు ఇంటికి తీసుకొచ్చినా వదిన సంతోషిస్తుంది. దాంతోనే సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికైనా నా మాట విను. ఇట్స్ నాట్ టూ లేట్. నేనెలాగూ ఉద్యోగం మానేసినప్పుడు ఆఫీస్ నుంచి వచ్చే డబ్బంతా నీకే ఇస్తాను. నేనా ఉద్యోగం ఇప్పటిదాకా మీకోసమే చేశాను కాబట్టి ఆ పని చేస్తాను. కానీ ఆ తర్వాత ఈ ఇంటికి ఆ ఇంటికి ఎటువంటి సంబంధమూ ఉండదు. అదే మనందరికీ మంచిది, గౌరవప్రదం కూడాను. నేను నీకు డబ్బివ్వడానికి ఇష్టం లేక ఇలా మాట్లాడడం లేదు. అది మనెవరికీ మంచిది కాదనే ఇలా చెప్తున్నాను. అర్థం చేసుకో. ఎస్ కమిన్. ఏంటి, మన మంత్లీ మీటింగ్కి ఇంకా టైం ఉంది కదా? అవును సార్. కానీ మీకు ఇంకో ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వచ్చాం. ముఖ్యమైన విషయమా? అవును సార్, ఇది మంత్లీ మీటింగ్ కన్నా చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ మీటింగ్ అనొచ్చు. ఎమర్జెన్సీ మీటింగా? భలే వాళ్ళే. ఏంటి మీరు మాట్లాడేది? మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. భయంగా కూడా ఉంది. చెప్పకపోతే మా ఉద్యోగానికి మేము న్యాయం చేయని వాళ్ళమవుతాం. అందుకే ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని 4 రోజులుగా మదన పడుతున్నాం. అసలు చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థం కావడం లేదు. మీకోసారి ఈ విషయం చెప్పేస్తే మా గుండెల మీద నుంచి పెద్ద భారం తీసేసినట్టు అవుతుంది. అందుకే మీరేమన్నా సరే ఈ విషయం మీకు చెప్పాలని ఓ నిర్ణయానికి వచ్చి ఇలా వచ్చాం. అసలు దేని గురించి మీరు మాట్లాడేది? ముందు మీరు కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. ఫీల్ ఫ్రీ. కంపెనీ బాగు కోసం మీరు ఏదైనా చెప్తే వినడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఇందులో భయపడాల్సిందే ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారో నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పండి. నో ప్రాబ్లం. చెప్తున్నాను కదా, మీరేం చెప్పినా నేను కోపం తెచ్చుకోను. చెప్పండి. ఆఫీస్ స్టాఫ్లో ఒకరి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. కానీ ఆవిడ అందరిలాంటి వారు కారు. అందుకే చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాం. ఎవరావిడ? అయినా టెన్షన్ దేనికి? టెల్ మీ. ఆవిడ మీ కాబోయే భార్య సార్, సుప్రతీక మేడం. సుప్రతీక? ఎస్ సార్. అందుకే మీతో మాట్లాడాలంటే భయంగా ఉంది. నో ప్రాబ్లం. మీరు చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా చెప్పండి. మీకు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది, నో డౌట్. కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాం. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. ఏదేమైనా పెళ్లికి ముందే మీకు ఈ విషయం తెలవడం మంచిదనిపించింది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మా బాధ్యత మాత్రం మేము నెరవేర్చినట్టు అవుతుంది. అసలు విషయం ఏంటో చెప్పండి. అది ఎందుకు అలా నీళ్ళు నమ్ములుతున్నావు? ఆఫీస్కి సంబంధించినంత వరకు నాకెవరైనా సమానమే. పర్సనల్ విషయాలతో ఆఫీస్కి సంబంధం లేదు. చెప్పేదేదో సూటిగా స్పష్టంగా చెప్పు. ఆవిడ ఈ మధ్య ఈ మధ్య కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటి గురించి ఆరాలు తీస్తున్నారు. ఎందుకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కానిదే ఉంది.
అకౌంట్ సెక్షన్ అంతా ఆవిడే చూస్తున్నారు కదా. అది కాదు సార్, ఆ విషయాల గురించి కాదు మేము మాట్లాడేది. మరి ఆవిడికి సంబంధం లేని విషయాలన్నిటి గురించి పట్టించుకుంటున్నారు. ఆవిడ అడుగుతోన్న ప్రశ్నలు వింటుంటే మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. అనుమానాలా? అవును సార్, ఆవిడ అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. చూస్తుంటే ఆ, చూస్తుంటే ఆగిపోయేవే చెప్పు. ఆవిడ మరెవరికో ఏజెంట్గా పనిచేస్తున్నారేమోనని మా అనుమానం సార్. మీరిలా షాక్ అవుతారనే మీకు ఈ విషయం చెప్పడానికి భయపడ్డాను సార్. మీరు సెక్షన్లో ఇంకెవరినైనా కూడా పిలిచి అడగండి. మాకు మాత్రం అలాగే అనిపిస్తోంది. ఇక్కడి విషయాలేవో బయటికి చేరవేస్తున్నారేమోనని మాకు అనుమానంగా ఉంది. మేము అనవసరంగా ఓ మనిషి గురించి ఇలా చెప్పం సార్. మీకు తెలుసు కదా, ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. కంపెనీ పట్ల మీ పట్ల మాకెంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. మాకు బాగా నమ్మకం కుదిరాకే మీకు ఇలా వచ్చి చెప్తున్నాం. ఎందుకనే మంచిది, మీరు ఆవిడ్ని ఓ కంట కనిపెట్టే ఉండండి. వీఆర్ వెరీ సారీ సార్. మీరిప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా చెప్తున్నాం. మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలం. కానీ మాకన్నిటికన్నా ముఖ్యంగా మీరు, ఈ కంపెనీ బాగుండడం ముఖ్యం. అందుకే ఇలా మీతో చెప్తున్నాం. అవును సార్, మీకు మా మీద కోపం వచ్చినా సరే మా మాతృ సంస్థ అయిన ఈ కంపెనీకి ఎటువంటి కీడు జరగకూడదని రిస్క్ తీసుకుని మరీ మీకు ఈ విషయం చెప్తున్నాం. మేమేమన్నా తప్పుగా ప్రవర్తించుంటే మమ్మల్ని మన్నించండి. కానీ ఇలా మీతో మాట్లాడడం వెనక ఎటువంటి దురుద్దేశమూ లేదు. మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎస్ సార్. ఒకవేళ మేము ఆవిడ్ని అంచనా వేయడంలో పొరపాటు కూడా పడి ఉండొచ్చు. వీ డోంట్ నో. కానీ మాకెందుకో ఆవిడ ఎవరికో ఏజెంట్గా పనిచేస్తున్నారని గట్టిగా అనిపించింది. అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాం. మీరు కొన్నాళ్ళు ఆవిడ్ని కీన్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మేం మీకు చెప్తున్నది తప్పని తేలితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండరు. మీరు, మన కంపెనీ బాగుండాలనే మా కోరిక. మేం చెప్తున్నది రాంగ్ అని ప్రూవ్ అయితే మేము ఈ ఉద్యోగం వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలా చేయడం మా నైతిక బాధ్యత కూడా. ఒకవేళ అది జరిగినా అప్పుడు కూడా మీ మంచే కోరుకునే వాళ్ళం మేము. సారీ సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. నో, అలాంటిదేమీ లేదు. మీరు ధైర్యం చేసే విషయం నాకు చెప్పడం నాకెంతో నచ్చింది. ఐ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ. దీని మూలంగా మీ మీద కోపం తెచ్చుకోవడం కానీ, నేను అప్సెట్ అవ్వడం కానీ ఏమీ జరగవు. కాకపోతే నాకు సుప్రతీక్ గారి గురించి బాగా తెలుసు. నేను ఆవిడ పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి ఇలా మాట్లాడడం లేదు. మీరు ఆవిడని అపార్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అయినా మీ మాట ఎందుకు కాదనాలి? మీరు నా మంచి కోరి ఇదంతా చెప్తున్నారు కాబట్టి మీరన్నట్టే కొన్నాళ్ళు ఆవిడని అబ్జర్వ్ చేస్తాను. బట్ ఐఎమ్ షూర్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అలా జరిగితే మీరు కూడా ఆనందిస్తారు కాబట్టి అలా జరగాలని ఆశిద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ మీ ఆల్ దిస్. మీరు తప్పుగా ప్రవర్తించారని నేను ఇప్పుడే కాదు ఇంకెప్పుడు అనుకోను. ఇలాంటి విషయాల గురించి ఇక ముందు కూడా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. ఎటువంటి సంకోచం అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మా మీద కోపం తెచ్చుకోకపోగా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. రియల్లీ యు ఆర్ గ్రేట్. అవును సార్, మీలాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మీరింత బాగా ఆలోచిస్తారు కాబట్టే ఇంత సమర్థంగా ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు. మేము ఏ రకంగానైనా మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే మమ్మల్ని మన్నించండి. మీరు చెప్పినట్టే సుప్రతీక్ గారు నిర్దోషని రుజువు కావాలని మేం కోరుకుంటున్నాం. ఇక మేము వస్తాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వస్తాం సార్. ఓకే.
ఏంటిది? ఏంటలా తెల్లమొహాలు వేసుకుని చూస్తారు? సమాధానం చెప్పండి. పెళ్లి కార్డు మేడం. అది నువ్వు నాకు చెప్పక్కర్లేదు. బాలకృష్ణ శుభలేఖలు వేయించాడని మీరు నాకు చెప్పలేదు. నా దగ్గర దాచిపెట్టారు. అదేం లేదు మేడం. డోంట్ ఇంటరప్ట్ మీ. మీరు ఆ పని చేశారని నాకు తెలుసు. మీరు ఈ విషయం నాకు చెప్పకపోతే నాకు తెలియకుండా పోతుందనుకున్నారా? అది కాదు మేడం. జస్ట్ షట్ అప్ అండ్ లిసన్ టు మీ. పెళ్లి 4 రోజులకు వచ్చేసింది. నేను చేయమన్న పని మీరు ఇంకా చేయలేదు. మొదట్లోనే చెప్పాను, ఇక మిమ్మల్ని నమ్ముకోవడం అనవసరం అనుకుంటాను. నా దారేదో నేను చూసుకుంటాను. మేడం మేం చెప్పేది వినండి మేడం. ఇన్నాళ్ళు అదే పని చేస్తూ నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఇక నేను చేయాల్సింది చేస్తాను. మిమ్మల్ని ముగ్గురిని మాత్రం వదిలిపెట్టను. రోడ్డు మీద నిలబెట్టి తీరుతాను. నా సంగతి మీకు తెలీదు. మేడం ప్లీజ్ మేము చెప్పేది వినండి. మనం అనుకున్న మాస్టర్ ప్లాన్ రేపే ఆచరణలోకి రాబోతుంది మేడం. మీరు ఈ పరిస్థితి